కుంభరాశి మార్చి నెలలో కుంభరాశి. నమస్కారము. మార్చి నెలలో కుంభరాశి వారి యొక్క మాస గోచార ఫలాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం. కుంభరాశి నుండి వివిధ రాశుల్లో ఉన్నటువంటి గ్రహాలు అవి ఇచ్చేటటువంటి ప్రభావాలు అన్నీ కూడా జాగ్రత్తగా విశ్లేషణ చేసుకుంటూ శాస్త్రీయ పద్ధతిలో ఈ యొక్క మాస ఫలితాలు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. 2025వ సంవత్సరానికి కాను మార్చి నెలలో కుంభరాశి వాళ్లకు జీవిత విషయాల్లో కొన్ని రకాల సవాళ్లు ఎదురయ్యేటటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. మానసికమైనటువంటి ఒత్తిడి ఇబ్బంది పెడుతుంది. ఈ మానసికమైనటువంటి ఒత్తిడి ఆరోగ్య విషయాల్లో కూడా ప్రభావితం చూపించేటటువంటి పరిస్థితి ఉండబోతుంది. ఆత్మవిశ్వాసం తగ్గేటటువంటి కొన్ని రకాల పరిస్థితులు కూడా ఏర్పడుతుంటాయి. కాబట్టి ధైర్యంగా ఉండేటటువంటి ప్రయత్నం చేయండి. విలువైనటువంటి కార్యక్రమాలు చేపట్టేటటువంటి ప్రయత్నం చేయండి. కుటుంబ సభ్యులకు అండగా ఉండేటటువంటి ప్రయత్నం చేయండి. అదే సందర్భంలో కుటుంబ సభ్యుల యొక్క తోడ్పాటును కూడా మీరు పొందేటటువంటి ప్రయత్నం చేయాలి. పెద్దవారి యొక్క ఆరోగ్య విషయాల్లో నిర్లక్ష్యంగా ఉండకూడదు. ఎప్పటికప్పుడు ఈ కుటుంబంలో ఉన్నటువంటి పెద్దవారి యొక్క ఆరోగ్యాలను జాగ్రత్తగా కాపాడుకుంటూ ఉండాలి. వృత్తి వ్యాపారాల్లో ఈ మాసంలో మీరు నిర్ణయాలు తీసుకునేటటువంటి సందర్భంలో అన్ని రకాల జాగ్రత్తలు, భవిష్యత్తుకు అవసరమైనటువంటి ప్రణాళికలు మీరు సిద్ధం చేసుకుంటూ ఉండాలి. ముఖ్యంగా ఈ మాసంలో కాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులు ఇబ్బంది పెట్టబోతున్నాయి. మానసికమైనటువంటి ఒత్తిడి ద్వారా అనారోగ్యాలు ఇబ్బంది పెడుతుంటాయి. కాబట్టి అటువంటి సమస్యలు ఏర్పడకుండా ముందుగానే మీరు జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా ధ్యానం చేయటం, యోగా వంటి క్రియలు మీరు పాటించడం అనేది చాలా చాలా మంచిది. మానసికమైనటువంటి ఒత్తిడి తగ్గేందుకు ఎక్కువగా మీరు రోజు ఒక 10 నిమిషాలన్నా ధ్యానం చేసుకుంటూ ఉండాలి. మెడిటేషన్ ఎంత ఎక్కువగా చేస్తే అంత మీ యొక్క సమస్యలు తగ్గిపోతుంటాయి ఈ మాసంలో. అంతేకాకుండా భవిష్యత్తు యొక్క అవసరాలను దృష్టిలో ఉంచుకొని దీర్ఘకాలికమైనటువంటి ప్రణాళికలు మీరు సిద్ధం చేసుకుంటూ ఉండాలి. గృహ సంబంధమైన కుటుంబపరమైనటువంటి కార్యక్రమాల్లో కొన్ని రకాల సంతోషకరమైనటువంటి పరిస్థితులు కూడా ఏర్పడుతుంటాయి. ఆస్తులకు సంబంధించినటువంటి అంశాల్లో, కొనుగోళ్లకు సంబంధించినటువంటి అంశాల్లో మీరు జాగ్రత్తలు తీసుకోవటం, ముందు ప్రణాళికను సిద్ధం చేసుకోవటం అనేది చాలా చాలా మంచిది. కుటుంబపరమైనటువంటి శాంతి, సంతోషాలు ఈ మాసంలో తిరిగి మీరు పొందేటటువంటి అవకాశాలు ఉంటుంటాయి. అంతేకాకుండా వివిధ రూపాల్లో భవిష్యత్తును దృష్టిలో ఉంచుకునే కష్టపడేటటువంటి విద్యార్థులు ఎవరైతే ఉంటారో వారికి అన్ని విధాలుగా ఈ మాసంలో శుభాలు కలుగుతూ ఉంటాయి. సాహసవంతమైనటువంటి కార్యక్రమాలు చేయటంలో ఆసక్తి పెరుగుతూ ఉంటుంది. వృత్తి వ్యాపారాల్లో అనుకూలతలు పెంచుకునేందుకు తీవ్రంగా కష్టపడగలుగుతారు. అలాగే కుటుంబ సభ్యులతో మీకున్నటువంటి బంధాలను మరింతగా మెరుగుపరుచుకోగలుగుతారు. ప్రయాణాలు చేయటం, ప్రయాణాల ద్వారా కొన్ని రకాల పనులు పూర్తి చేయటం ద్వారా అనుకూలమైనటువంటి ఫలితాలు పొందుతుంటారు. అంతేకాకుండా సాధ్యమైనంత వరకు కుంభరాశి వారు ఈ మాసంలో ఆవేశాలకు లోను కాకుండా, చిన్న చిన్న విషయాలకు కోప్పడకుండా మిమ్మల్ని మీరు నియంత్రించుకుంటూ ఉండాలి. లేకపోయినట్లయితే అవి వివాదాలకు దారితీస్తాయి. వివిధ రూపాల్లో ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. దూరదేశ సంబంధమైనటువంటి ప్రయాణాలు, కార్యక్రమాలు మీకు అనుకూలిస్తుంటాయి. ఉన్నత విద్యల కోసం దూరదేశాలు చదవాలనేటటువంటి తపనతో ఉన్నటువంటి విద్యార్థులకు పరిస్థితులు అన్నీ కూడా అనుకూలిస్తాయి. నైపుణ్యాలతో కూడినటువంటి, తెలివితేటలతో కూడుకున్నటువంటి విద్యార్థులకు తమ యొక్క నిర్వహణ సంబంధమైనటువంటి అంశాల్లో చక్కని ప్రగతి ఏర్పడి అనుకున్నటువంటి లక్ష్యాల సాధనకు ముందడుగు వేయగలుగుతారు. ఆర్థిక విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. అనవసరమైనటువంటి ఖర్చులు పెరుగుతూ ఉంటాయి. అలాగే వివిధ రూపాల్లో ఈ ఖర్చులు అనేవి అపార్థాలకు దారితీసేటటువంటి ప్రమాదం కూడా ఉంది. కాబట్టి ఈ ఖర్చుల విషయంలో అపోహలు, అపార్థాలు ఏర్పడకుండా మిమ్మల్ని మీరు సంయమనంతో నియంత్రించుకునేటటువంటి ప్రయత్నం చేయాలి. వృత్తి వ్యాపారాల్లో కొత్త కొత్త అవకాశాలు కలిసి వస్తాయి. నిర్ణయ లోపాలు లేకుండా జాగ్రత్త పడుతుండాలి కుంభరాశి వారు. అంతేకాకుండా మానసికమైనటువంటి ఒత్తిడి పెరగకుండా కూడా మీరు జాగ్రత్తగా ఉండాలి. ఎప్పుడైతే ఈ మానసికమైనటువంటి ఒత్తిడి పెరుగుతుందో
ఆ ఒత్తిడి అనేది ఆర్థిక విషయాల్లో ప్రభావితం చూపించి కొన్ని రకాల సమస్యలు పెరుగుతూ ఉంటాయి. పిల్లలతో కూడా మనస్పర్ధలు పెంచుకున్న వారవుతారు. అందుకని అన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవటం, ప్రేమ సంబంధమైనటువంటి అంశాల్లో బలపడేటటువంటి చర్యలు మీరు తీసుకుంటూ ఉండాలి. ఆత్మవిశ్వాసాన్ని పెంచుకునేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉండాలి. తద్వారా వివిధ రూపాల్లో ఎదురయ్యేటటువంటి సమస్యలు ఏవైతే ఉంటాయో వాటన్నింటినీ కూడా మీరు తగ్గించుకోగలుగుతారు. వివాహ ప్రయత్నాలు చేసేటటువంటి వాళ్లకు అనుకూలంగా ఉంటుంది. జీవిత భాగస్వామితో పరిస్థితులు అన్నీ కూడా చాలా చక్కగా వివరించుకుంటూ ఆ యొక్క మనస్పర్ధలు పెరగకుండా మీరు జాగ్రత్తగా వ్యవహరిస్తూ ఉండాలి. వ్యాపార భాగస్తులతో కూడా కొన్ని రకాల మనస్పర్ధలు, అభిప్రాయ భేదాలు ఏర్పడేటటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. కాబట్టి అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి. వృత్తి వ్యాపారాల్లో వివిధ రకాలుగా మార్పులు చేర్పులు కనిపిస్తున్నాయి. శ్రమతో లేదా కష్టపడేటటువంటి అలవాటు ఉన్నటువంటి వ్యక్తులందరికీ కూడా ఈ సమస్యలు అధిగమించి విజయాలు సాధించుకునేందుకు మీ యొక్క నిజాయితీ, మీ యొక్క కష్టపడేటటువంటి తీరు, ఆ యొక్క శ్రమ అనేవి మిమ్మల్ని కాపాడేటటువంటి ప్రయత్నం చేస్తుంటాయి. సహనంతో వ్యవహరించడం ద్వారా వ్యవహారిక విషయాలన్నీ కూడా అద్భుతంగా మీరు పూర్తి చేసుకోగలుగుతారు. ఎంతసేపు ఈ మాసంలో ఒకటే ఒక సమస్య ఏర్పడుతుంది. నిర్లక్ష్యంగా ఉండటం, బద్ధకంగా ఉండటం, అపార్థాలు చోటు చేసుకోవటం, అలాగే ప్రేమ ఆప్యాయతలతో మీరు ఉండకపోవటం, ఇవన్నీ కూడా సమస్యలు పెంచేటటువంటి ప్రయత్నం చేస్తుంటాయి. కాబట్టి అటువంటి సందర్భాల్లో మీ లోపాలను సరిదిద్దుకొని అందరితో ఆప్యాయంగా వ్యవహరించేటటువంటి ప్రయత్నం చేయటం ద్వారా అద్భుతమైనటువంటి అమోఘమైనటువంటి ఫలితాలు మీకు కలగటం, వాటి ద్వారా సంతోషాలు పొందటం జరుగుతుంది. వ్యాపారాల్లో పెట్టేటటువంటి పెట్టుబడులు ఏవైతే ఉంటాయో వాటిల్లో లోపాలు లేకుండా జాగ్రత్త పడుతూ ఉండాలి. ఆకస్మికమైనటువంటి ధనలాభాలు కూడా కలిగే అవకాశాలు ఉన్నాయి. అలాగే మీకు తెలియకుండానే కొంతమంది శత్రువులు మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంటారు. వీరిని రహస్య శత్రువులు కూడా అంటుంటారు. అంటే మీతో బాగానే కలిసిపోతుంటారు, మీతో అనుబంధంగానే మెలుగుతూ ఉంటారు, కానీ మీ వెనకాల ఎన్నో రకాల సమస్యలు మీకు సృష్టించేటటువంటి ప్రయత్నం చేస్తుంటారు. మీ గురించి ఇతరులకు చెడు చెప్పేటటువంటి ప్రయత్నం చేస్తుంటారు. మీ యొక్క అభివృద్ధిని ఓర్వలేనటువంటి పరిస్థితి కూడా వారికి కనిపిస్తుంది. కాబట్టి అన్ని రకాల జాగ్రత్తలు తీసుకొని ఆటంకాలను అధిగమించుకుంటూ మిమ్మల్ని మీరు సంస్కరించుకుంటూ మీలో ఉన్నటువంటి లోపాలను తగ్గించుకుంటూ కనుక మీరు ముందుకు వెళ్ళినట్లయితే అనేకమైనటువంటి ప్రయోజనాలు పొందుతారు. ఆర్థిక లాభాలు ఏర్పడుతుంటాయి. వివిధ రూపాల్లో ఇన్సూరెన్సులు కావచ్చు, లేదా ఎప్పుడో మీరు కష్టపడిన దానికి ఇప్పుడు లాభాలు పొందేటటువంటి ప్రయత్నం కావచ్చు. ఇట్లా కొన్ని రకాల శుభాలు కూడా ఈ మాసంలో మీకు ఉన్నాయి. మొత్తం మీద చూస్తే ఈ మాసంలో సవాళ్ళు, ప్రతి సవాళ్ళు, ఖర్చులు కొన్ని ఇబ్బంది పెడుతుంటాయి. పెట్టుబడులు కలిసి వస్తాయి. శ్రమ, కృషి, పట్టుదల వలన అనేకమైనటువంటి మార్పులు కూడా మీరు పొంది శుభాలను కూడా పొందుతుంటారు. కుటుంబపరమైనటువంటి కార్యక్రమాలన్నీ కూడా నెమ్మదిగా పూర్తి చేసుకుంటారు. ముఖ్యంగా కుంభరాశి వారికి చూసినట్లయితే ఈ మాసంలో ఎక్కువగా పార్వతీ అమ్మవారిని ఆరాధించేటటువంటి ప్రయత్నం చేయాలి. లలితా సహస్రనామ స్తోత్ర పారాయణం చేస్తూ ఉండాలి. అమ్మవారిని సంపెంగ పుష్పాలతో కానీ కుంకుమతో కానీ పూజించటం అనేది చాలా 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 మంచిది. అంతేకాకుండా ఈ మాసంలో చూస్తే కనుక ఆంజనేయ స్వామిని ఉపాసన చేయటం అనేది కూడా మీకు మంచిదే. హనుమాన్ చాలీస పారాయణం, ఆంజనేయ స్వామి వారి దండకం పారాయణం అనేది మిమ్మల్ని సదా కాపాడేటటువంటి ప్రయత్నం చేస్తుంది. ఇవి ఈ మాసంలో మార్చి నెలలో కుంభరాశి వారి యొక్క మాస గోచార ఫలాలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. స్వస్తి.